హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా వంకాయ పల్లి కారం చేసి చూపిస్తున్నానండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 నుంచి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు 1 స్పూన్ వరకు వేసుకోండి. నేను ఇక్కడ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు తీసుకున్నానండి. అలాగే అవి వేగుతున్నప్పుడే దీంట్లో పెద్ద సైజు ఉల్లిపాయను ఒకటి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగనివ్వండి. ఉల్లిపాయలు ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. నేను ఆల్రెడీ వంకాయలని కట్ చేసుకొని ఇలాగ వాటర్లో సాల్ట్ వేసి ఉంచానండి. పావు కిలో వంకాయలు తీసుకున్నాను. మీరు నల్ల వంకాయలైనా తీసుకోవచ్చు, తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు. లేతగా ఉన్నాయి తీసుకోండి, బాగుంటుంది కూరకి టేస్ట్. ఇలా స్లైసెస్గా అయినా కట్ చేసుకోండి, లేదంటే ముక్కల్లాగైనా కట్ చేసుకోండి. సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఇంతలోకి పల్లి కారపొడి దీంట్లోకి రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పావు కప్పు పల్లీలు వేసుకోండి. నేను ఆల్రెడీ ఇవన్నీ వేయించుకొని పెట్టుకున్నానండి, ఇంక చూపించట్లేదు. పల్లీలు ఆల్రెడీ వేయించేసుకున్నాను. అలాగే ధనియాలు కూడా వేయించే తీసుకున్నాను. 1.5 స్పూను ధనియాలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు వేసుకుంటున్నానండి. తొక్కతోనే వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా మీరు ఎంతైతే తింటారో చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకొని, మరీ మెత్తగా అవసరం లేదండి. కొద్దిగా పల్లీలు అక్కడక్కడ తగులుతున్నా బాగుంటుంది కాబట్టి కొంచెం లైట్‌గా గ్రైండ్ చేసుకొని తీసేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా పల్లీ కారం పొడి రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు కూర కూడా దగ్గర పడి ఉంటుంది కదా, అంటే మెత్తబడి ఉంటుంది కదా వంకాయ కూడా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. వంకాయ ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఈ పల్లి కారం వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇంకొక 2, 3 నిమిషాల సేపు ఈ పల్లి కారం వంకాయ ఇందులో మొత్తం కలిపి వేయించుకోండి. చివరగా కొత్తిమీర వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో. అంతేనండి, చూసారు కదా, వంకాయ పల్లి కారం చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.